ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయిబాబా వారి ఉపన్యాసం నుండి భక్తి భావశుద్ధి అనే వ్యాసము నుంచి. సాయిరామ్. మీకు నేను ఉపన్యసించుటకు రాలేదు. అర్థము కాని పెద్ద పెద్ద మాటలు ఉపయోగించట్లో నాకు నమ్మకము లేదు. మీరు నా ప్రేమలో భాగస్థులు కావాలని, మీ ప్రేమలో నేను భాగస్థులు కావాలని నేను ఇచ్చటకు వచ్చాను. నేను ప్రేమకి ఎక్కువ విలువను ఇస్తును, అందులోనే నిజమైన లాభం ఉన్నది. ఈనాడు ద్వేషము, మోసము అనేటువంటి పెనుభూతములు మన ధర్మ న్యాయ సత్యములను, మేఘములను అన్ని వైపులకు తరిమి వేసినవి. సనాతన ధర్మము అడుగంటి నశించునా అను భయము ప్రజల్లో రేకెత్తినది. కానీ ఆ నశింపు భగవంతుని ఇచ్చ ఉన్ననే జరుగును. ధర్మస్థాపన చేసిన భగవంతుడు అది నశించున్నట్లు చేయడు. ఏ మతంలో కానీ, ఏ భాషలో కానీ, ఏ గురువు చేత కానీ సత్య ధర్మ శాంతి ప్రేమలను గురించి చెప్పబడిందో అతడ సనాతన ధర్మం ఉన్నది. మానవుడు ప్రేమవరుడుగా ఉన్నంతకాలము ధర్మం ఉండియే తీరును. భగవంతునిపై ప్రేమ చూపిన క్రమేణా నీలో సంపూర్ణమైన మార్పు కలిగి పరుల సంతోష దుఃఖములలో పాల్గొన్నట్లు చేసి తుట్టదొదకు నిత్యానందం పొందును. భగవంతునిపై చూపు ప్రేమకే భక్తి అని పేరు. ఇది భగవంతుని గ్రహించడానికి చాలా సులభ మార్గము. భక్తిలో అనేక సోపానమున్నవి. ఒకటి ముఖ్య భక్తి. ఇందులో భగవంతుని సేవ చేయటం మాత్రమే భక్తుడు కోరను. భక్తుడు ఎలాంటి ఇతర ఫలములను కోరడు. ఇది క్రమేణా పరాభక్తికి దారితీయును. ఇందులో నా రూపములు మాత్రము ఎప్పుడూ స్మరించుచుండును. మరొకటి గౌణభక్తి. దానిలో 4 గుణములున్నవి. ఆర్తులు అనగా బాధపడువారు, అర్థార్థులు ప్రాపంచిక వైపులు కోరువారు, జిజ్ఞాసులు నేను ఎవరని తెలుసుకుని కోరువారు, జ్ఞాని భగవంతునిలో లీనమైన వాడు. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.